చాలా బాధపడుతున్నాను. ఈ మతోన్మాదము, ఈ అరాచకం అనేది అస్సలు సహించలేనిది. జీవితంలో ఇలాంటి సంఘటన జరగాలని కోరుకుంటున్నాను. పండగలాగా కలిసి పట్టుకొని ఒక భార్య ముందు భర్తని, పిల్లల ముందు తండ్రిని చంపడం అనేది ఎంత అరాచకత్వము, ఎంత నీచమైన, ఎంత హేయమైన చర్య అనేది అందరూ గుర్తించాలి. దీన్ని అందరూ ఖండించాలి. మనం అందరం మహిళలము దీనికోసం పాటుపడాలి. ఏ రోజైతే వాళ్ళు అక్కడ ఆడవాళ్ళు పోయి మీరు మోడీకి చెప్పుకోండి అన్నారో, ఈ రోజు మా మహిళలందరూ కలిసిన ఆడవాళ్ళుగా మేము చెప్తున్నాం. మోడీకి డూ ఇట్, ఎండ్ ఇట్, ఫినిష్ ఇట్, స్టాప్ ఇట్. దీనికి అత్యన్మయంగా పోరాడాలి. కంప్లీట్గా టెర్రరిజం అనేది పూర్తి స్థాయిలో వినాశనం చేయాలని మా మహిళలందరూ నేను కోరుకుంటున్నాను. దేశాలందరూ కూడా నిర్వహిపోయే భారత సంస్కృతికి మచ్చ తెచ్చే ఇలాంటి మతోన్మాదులకు భారత స్త్రీలందరూ కూడా ఐక్యతతో బుద్ధి చెప్పాలని అందరికీ నివాళులతోనే మేము అందరినీ ఆదేశిస్తున్నాం. నిత్యాల మహిళా ఐక్య వేదిక తరఫున ఈరోజు ఈ క్యాండిల్ సంతాపం తెలియజేస్తున్నాము. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిల్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరో కాదు, మన సోదరులే అనుకుంటే మనకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు ప్రతి ఒక్కరిని నువ్వు ఏంటి అని అడిగి వాళ్ళ ఐడెంటిటీ తీసుకొని చంపారు. ఐడెంటిటీ కార్డ్ లేకపోతే వాళ్ళ బట్టలు తీసి, వాళ్ళ ఐడెంటిటీ తీసి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి వాళ్ళని కాల్చి చంపారు. కాబట్టి మనం ఇప్పటికైనా కూడా హిందువులలో మనము ఐకమత్యం తెచ్చుకొని ఎదిలితే మన దేశాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఈ రకంగా మనం అందరికీ ఒక సందేశాన్ని ఇస్తూ, గడప లోపలనే మన కులము, గడప దాటితే మనం అందరం హిందువులను పెట్టుకోవాలి అని నా మనవి. ధన్యవాదాలు. భారతదేశంలో ఉన్నటువంటి ఏ మహిళ కూడా ఒప్పుకోదు. ఇంతవరకు మహిళల్ని మీరు ఇంట్లో మాత్రమే చూశారు.
ఇలాంటివి జరిగినాయంటే మేము కూడా రోడ్ల మీదకి వచ్చేస్తాము, ఆ అరాచకాలు జరిపే వాళ్ళని నరికేస్తాము, ప్రసక్తే లేదు. మనకి స్వతంత్రం వచ్చినప్పుడు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నారు, హిందువులందరూ సోదరభావంతో వెళ్ళారు. మరి ఈరోజు ఆ భాయ్ అన్నవాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఎంతమందిని చంపుతారు? ఆ చంపిన వాళ్ళల్లో మన భర్తలు ఉండొచ్చు, తండ్రులు ఉండొచ్చు, కొడుకులు ఉండొచ్చు. ఒకరి చేతిలో సావవలసిన అగత్యం మనకేంటి? ఖచ్చితంగా భారతదేశం మొత్తం ఈ ఇష్యూతోటి కదిలి రావాలి, ప్రసక్తే లేదు.